ఫ్రెండ్స్ అయితే మంచిగా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంది అంటే మా మమ్మీ మీద ప్రాంక్ అయితే చేస్తున్నాం. ఆ ప్రాంక్ ఏంటంటే హెయిర్ కట్ ప్రాంక్ అయితే చేస్తున్నాం. మా మమ్మీ జుట్టు అయితే కట్ చేస్తున్నాం ఈరోజు. మా మమ్మీకి అయితే జుట్టు అంటే ఫుల్ ఇష్టం. మమ్మీకి చాలా ఇష్టం తెలుసా? తెలుసు భయం అవుతుంది, ఎట్లా ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏమో. కొడుతుంది, పక్కా కొడుతుంది అని చెప్తున్నా, పక్కా కొడుతుంది. సో ఈరోజు ఏదైనా కానీ మమ్మీ జుట్టు అయితే కట్ చేద్దాం అని అయితే కట్ చేస్తున్నాం. నన్ను అయితే అని సైకిల్ వీడియో అని బండి మీకేం పడ్డది చూడు, ఇప్పుడు నన్ను కొట్టింది కదా, అందుకని ఇప్పుడు రివెంజ్ అనుకోర్రి. మా మమ్మీ జుట్టు అయితే కట్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే కత్తెర తీసుకొని పోదాం. నడు కత్తెర ఆగు చలో. సూపి ఫ్రెండ్స్, మా అమ్మ అయితే మంచి వండుకుంది. ఇంతగానం కట్ చేసినా భయం అవుతుంది. ముందేమో కజ్జిదాం ఎప్పుడైనా ఇప్పుడు ఒకసారి అదే ఆగు. ఇప్పుడు కట్ చేసినాం, అయిపోయింది. ఇప్పుడు మమ్మీని ఎట్లా లేపాలి? ఎట్లా లేపుతావు? పిలుద్దాం. టైం ఎంత అవుతుంది చూ? టైం 5:52 అవుతుంది. పిలుద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే కెమెరా అయితే అక్కడ సెట్ చేసిన. ఇప్పుడైతే మా మమ్మీని అయితే పిలుస్తా. మమ్మీ రా, సాయంత్రం అవుతుంది, ఇల్లుడు టైం 6 అవుతుంది. మమ్మీ మా టైం 6 అవుతుంది. ఎంత అవుతుంది? ఇంతసేవా అనుకుంటే ఇల్లుడావా? ఇప్పుడు వచ్చి కదా మీరు ఇంటికా ఏం చేస్తారు? ఇల్లు గిట్లు కదా ఊడుస్తాం. మరి ఉడక ఎందుకు ఒకటే పిలుస్తా ఉన్నారు? నెత్తిన వస్తుందని వాడుకుంటే సైన్ చూడు 6:34 అయితే ఏమైతుంది? జుట్టు ఎప్పుడు కట్ చేయించుకున్నా? నేను ఎందుకు కట్ చేయించుకున్నా? మమ్మీ చెప్తే మేము వస్తాం. మమ్మీ కట్ చేయించుకుంటుండే. నేను ఎప్పుడు పోయినా? ఎప్పుడు కట్ చేయించుకున్నా? పొద్దునడికి పోయినావు కదా. పొద్దున పోతే నేను అమ్మమ్మ ఇంటికి వేయించిన అంత. నేను జుట్టు ఎందుకు కట్ చేసుకున్నా? అప్పుడు వేసుకున్నా మంచిగా ఉంది. మరి ఎవరు కట్ చేసినట్టు? నువ్వు కట్ చేసినా? నాకు సంబంధమే లేదు. నేను ఇప్పుడే నేను ముందటనే పిలిచిన. అప్పటి నుంచి నేను టీవీ ముందటనే కూర్చున్నా. నేను పండుకున్నప్పుడు మీరేమో చేసిర్రు. నువ్వు కట్ నేను కట్ చేయలే, ఆమె కట్ చేసింది. మంజును ఎంటికలు ఎవరు కారణే అడుగు ఫస్ట్. దట్ గర్ల్ ఆమె కట్ చేసింది. ఇదంతా నా జుట్టేనా? ఆమె నీ జుట్టే. ఎంటికలు ఎవరి దగ్గర ఉన్నాయి? అని దగ్గర. ఆమె చెప్పాను. ఆమె కట్ చేసింది. ఇంత పొడుగు కట్ చేసిన జుట్టు ఎందుకు కట్ చేసి ఫస్ట్? ఇప్పుడు ఆమె కట్ చేసింది. పడతాయి చెప్తారా? చెప్పారు. ఆమె కట్ చేసింది. ఆమె దగ్గర ఉండే ఎంటికలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎంటికలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆమె కట్ చేసింది. ఎంటికలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆమెనే కట్ చేసింది. ఎంటికలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆమెనే కట్ చేసింది. మరి వాళ్ళ దగ్గర ఉన్నాయి అంటుంది కదా. ఎంటికలు ఎవరి దగ్గర దొరికినాయండి? ఎక్కువ వీడియోలో ప్రూఫ్ ఉంది. ఆమెనే కట్ చేసింది. అంటే ఇప్పుడు మీరు వీడియో తీస్తుర్రా? కెమెరా సెట్ చేసినాం. వీడియో తీసుకుంటే నా జుట్టు కట్ చేసిరు మీరు. ఆమె కట్ చేసిరు. ఎవరి దగ్గర దొరికినాయి ఎంటికలు? ప్రూఫ్ నిజం మమ్మీ, ఆమె కట్ చేసింది. కట్ చేసి
చేసింది. వీడియో వచ్చినాక చూసుకో. ఆమెనే కట్ నా బ్రాస్లెట్ అయిపోయింది అనుకో. నాకు తెలియదే ఆమెనే కట్ చేసి. పట్టుకొడుతూ అమ్ముళ్ళు చెప్తారా మరి ఇప్పుడు వీడియో ఉన్నట్టు కాదు. ఇది prank. సంబంధం లేదు, అక్కడే కట్ చేసింది. ఆమె కదా సపోర్టింగ్ ఇచ్చిన నేను బాబాకి సపోర్టింగ్ ఇచ్చిన కట్ చేసింది. నేను కట్ చేయలే, ఆమెనే కట్ చేసింది. ఇంటికి ఆమె దగ్గరనే దొరికింది కాబట్టి ఆమెనే కట్ చేసింది. నువ్వు ఆమెనే కొట్టాలి. కాదు ఆమె ఇన్ని ఎంటికలు పెరగాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టాలి అమ్ముడు? నేను 10 రోజులు ఎట్లుంటుందో నాకు కూడా తెలుసు. ఆ బాధ ఎట్లుంటుందో నాకు కూడా తెలుసు. తెలిసినప్పుడు ఎందుకు కట్ చేసినావు? నా జుట్టు కూడా ఇంత తెలిసినప్పుడు ఎందుకు కట్ చేసినావు? అన్ని కట్ చేసి నువ్వు కట్ చేసినావు. సారీ చెప్పు, సారీ చెప్పు, సారీ మమ్మని చెప్పు. కొడతా కట్ చేస్తావా మళ్ళీ నది కట్ చేస్తావా? నేనైతే కట్ చేయలే. ఆమె కట్ చేసింది. ఆమె కట్ చేసిందే. ఆమె కట్ చేసింది. నేను కట్ చేయలే. స్కూల్ ఎప్పుడు సరే అమ్మా మీరు నా మీదనే జుట్టు కట్ చేసి నా మీద ప్రాంక్ అని చేస్తాను. నువ్వు నా జుట్టు ఎందుకు? నా జుట్టు ఎందుకు ముట్టుకున్నావు? మా జుట్టు ఎందుకు కట్ చేసినప్పుడు గుంజి కొడతా. నేను కొడతా. చూడండి ఫ్రెండ్స్, వీడియో తీస్తుంది కదా, పక్కన అయితే అమ్ముడు జుట్టు అయితే చూసుకుందాం. అది ఏ టైం కు ఎప్పుడు అనేది అయితే నాకు తెలియదు. ఖచ్చితంగా నీ జుట్టు అయితే కట్ చేస్తా. సరే కట్ చేసినావు కదా, ఇంత బాధ పెట్టిరు కదా నన్ను జుట్టు కట్ చేపించి. నేనేం కట్ చేసి ఆమె కట్ చేసింది. ముందే జుట్టు అంటే మస్తు ఇది నేను పానంగా కాపాడుకుంటా. అన్ని జుట్టు అంతా పోతుందిరా నాయన అనేసి మీరు ఇంత పొడు జుట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇది మా వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నేను మీ అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా?